యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. రవికుమార్, ప్రపంచ అద్భుత ఆధ్యాత్మిక కేంద్రంగా రూపుదిద్దుకుంటున్న యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో నూతన సంవత్సర సందర్భంగా మరింత ఆధ్యాత్మిక శోభ అయితే సంతరించుకుంది. ఈ రోజు నూతన సంవత్సర సందర్భంగా ఉదయం వేకువజాము నుంచే పెద్ద ఎత్తున భక్తులైతే స్వామివారిని స్వయంభూ లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకునే బార్లు తీరిన పరిస్థితి ఉంది. ధర్మ దర్శనానికి దాదాపుగా 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంటన్నర సమయం అయితే పడతా ఉంది. గడిచిన వారం రోజులుగా సెలవు దినాలు కావడంతో పెద్ద ఎత్తున యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిని దర్శించుకునేందుకైతే పెద్ద ఎత్తున భక్తులు అయితే తరలి వస్తున్న పరిస్థితి ఉంది. ఈ రోజు నూతన సంవత్సరం సందర్భంగా సాధారణ రోజు కంటే ముందుగా 1 గంట ముందుగానే తెల్లవారుజామున 3 గంటలకే ఆలయాన్ని తెరిచైతే భక్తుల కోసం అయితే అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేశారని మనం చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున ఈ శనివారం గత ఆదివారం రోజు పెద్ద ఎత్తున దాదాపు 35,000 మంది భక్తులైతే లక్ష్మీ నరసింహ స్వామివారిని అయితే దర్శించుకున్నారు. ఈ రోజు అంతకు మించిన రెట్టింపు స్థాయిలో భక్తులు అయితే ఇక్కడికి వచ్చిన పరిస్థితి ఉంది. మనం ఇక్కడ ఆలయం వద్ద కూడా దీనికి సంబంధించిన భక్తులకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఒకసారి ఏదైతే మాట్లాడే పరిస్థితి సార్, చెప్పండి, ఎట్లా ఉంది ఈ రోజు నూతన సంవత్సర సందర్భంగా ఎలాంటి ఏర్పాట్లు చేశారు? గత సంవత్సరం మాదిరిగానే ఈరోజు కూడా ఈ దేవస్థానంలో భక్తులకు సౌకర్యార్థం ఉదయం 3 గంటల నుండి స్వామివారి ఆలయాన్ని తెరిచి సుప్రభాతము, ఆరాధన, బాలభోగము ఆ కార్యక్రమాలన్నీ ముగించి స్వామివారి దర్శనాన్ని వారికి అందుబాటులోకి తేవడం జరిగింది. ఈరోజు చాలామంది భక్తులు కూడా వేకువజాము నుండే కొండపైన వారి దర్శనార్థమే క్యూ లైన్లో వేచి ఉన్నారు. ఈరోజు కూడా భక్తులు చాలా అధిక సంఖ్యలో వచ్చారు. వారికి తగిన ఏర్పాట్లు కూడా దేవస్థానం తరఫున చేయడం జరిగింది. వారికి కావలసినటువంటి ప్రసాదాలు అయితేనేమి, మిగతా కార్యక్రమాలు, మంచినీటి సరఫరా కానివ్వండి, మిగతా విషయాల్లో కూడా దేవస్థానం అందరూ శాఖాధిపతులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వారికి అన్ని సౌకర్యాలు కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు ఏమైనా వీఐపీ మూవ్మెంట్ ఎట్లా ఉందో ఎవరైనా వచ్చే అవకాశం? వస్తారండి, కంపల్సరీ. ఇప్పుడు తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధిగాంచింది కాబట్టి అందులో మరి ఈరోజు ఈ దేవాలయము గత సంవత్సరాల కింద పోల్చుకున్నట్టయితే ప్రపంచ స్థాయిలో ఈ దేవాలయం అభివృద్ధి చెందింది. చాలామంది భక్తులు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. గతంలో ఇంత భక్తులు వచ్చేది కాదు. ఈ యొక్క దేవాలయం ఎప్పుడైతే పునర్నిర్మాణం గావించబడ్డదో అప్పటి నుండి ఇది ప్రపంచ స్థాయికి వెళ్ళింది. అప్పటి నుంచి మన రాష్ట్రపతులు కానివ్వండి, తర్వాత గవర్నర్లు కానివ్వండి, అన్ని స్టేట్ల వాళ్ళు, హైకోర్టు జడ్జిలు కానివ్వండి, అందరూ కూడా స్వామివారి దర్శనానికి వచ్చేస్తున్నారండి. మొత్తం మీద నూతన సంవత్సర సందర్భంగా అయితే భక్తులు పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకుని వచ్చారు. ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నాయి, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎట్లా ఉంది దర్శనం, ఎట్లా జరిగింది? 2024లో అసలు ఈ యాదాద్రి గుట్టకు రావడం చాలా హ్యాపీగా ఉంది. కేసీఆర్ కట్టించినటువంటి ఈ శిల్పకళ ఎటు చూసినా అసలు తిరుపతిని మైమర్పించే విధంగా ఉంది. భూలోకంలో ఉన్న స్వర్గలోకంలాగా లోపలికి వెళ్తే ఆ స్వామివారి దర్శనం చేస్తేనైతే స్వయంగా స్వామివారు నిజంగా చూస్తున్నారు అన్నట్టు భ్రాంతి కలిగింది. అంతేకాకుండా ఎటు చూసినా స్వామివారి అవతారం ఏ విధంగా ఉద్భవించిందో శిల్పకళ ఫోటోస్ ద్వారా మంచి దర్శనమైంది. చెప్పండి, ప్రతిసారి వస్తుంటారా ఇది నూతన సంవత్సర సందర్భంగా వచ్చారు? అంటే ప్రతిసారి ఏం రాము, ఈసారి ఇటు వచ్చినాము, హైదరాబాద్ వచ్చినాం కాబట్టి పిల్లల దగ్గరికి 2024 స్టార్ట్ అయింది కదా, ఫస్ట్ డే వద్దాం స్వామిని దర్శనం చేసుకుందామని వచ్చినాం. చాలా బాగా అనిపించింది. చెప్పండి, ఎట్లా ఉంది దర్శనం, ఎట్లా ఉంది ఇక్కడ ఏర్పాట్లు, ఎట్లా ఉంది? ఏర్పాటు అయితే చాలా బాగా ఉన్నాయి. మేము మార్నింగ్ వచ్చాము, మాకైతే మంచిగా దర్శనం అయింది. ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా ఏర్పాట్లు మంచిగా చేయడం జరిగింది. పిల్లలకు కానీ వీళ్ళందరూ కూడా చిన్నపిల్లలంటే కూడా వదిలేసేటువంటి పరిస్థితి ఉంది. మంచిగా ఉంది. ప్రతి సంవత్సరం మేము వస్తాం. ఇక్కడ నమ్మకం ఏంటంటే కొత్త సంవత్సరం పండుగలు కానీ వస్తే బాగుంటుందని నమ్మకం. ఇట్లా ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉన్నారు. అప్పటికిప్పుడు చూస్తే ఈ గుడి కొత్త కట్టిన తర్వాత ఇంకా లక్షల్లో వస్తున్నారు పబ్లిక్. ఇప్పటికైతే ఏర్పాటు అయితే బాగానే ఉన్నాయి. ఇక్కడ అన్ని యాదాద్రి లక్ష్మీ నరసింహ దర్శించుకుంటేనే మాకు మంచి జరుగుతుందని మా అందరికి ఒక నమ్మకం. ఇక్కడ మొత్తం మీద నూతన సంవత్సరం సందర్భంగా అయితే యాదగిరిగుట్ట స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి అయితే భక్తులైతే పోటెత్తున్న పరిస్థితి. నూతన సంవత్సరం సందర్భంగా స్వామివారిని దర్శించుకుంటే అంతా మంచి జరుగుతున్న నమ్మకంతో భక్తులైతే తరలి వస్తున్న పరిస్థితి యాదగిరిగుట్టలో నెలకొంది. వీడియో జర్నలిస్ట్ మహేష్తో రవికుమార్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.